పొదిలిలో నిర్వహించిన ఎన్టీఆర్ టెన్నిస్ క్రికెట్ బాల్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న జట్ల మధ్య జరిగిన పోటీలో దీక్షిత క్రికెట్ క్లబ్ ప్రథమ విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. పోటీల్లో ఎల్లో ఆర్మీ ద్వితీయ స్థానాన్ని, వివేకానంద కాలేజ్ జట్టు తృతీయ స్థానాన్ని, ఎన్వైసీసీ జట్టు 4వ స్థానాన్ని దక్కించుకున్నాయి. విజేతలకు బహుమతులకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. విజేతలకు ప్రథమ బహుమతి దీక్షిత క్రికెట్ క్లబ్ ₹1,00,000, ద్వితీయ బహుమతి ఎల్లో ఆర్మీకి 75,000, తృతీయ బహుమతి వివేకానంద కాలేజ్ జట్టుకి ₹50,000, నాలుగో బహుమతి ఎన్వైసీసీ జట్టుకి ₹25,000 అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీల విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా యువ నాయకుడు, యువకుడైనటువంటి శ్రీనాథ్ సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ కమిటీని, టీముని అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద టోర్నమెంట్లకి ₹1,00,000 పెడతారు. అటువంటిది టెన్నిస్ బాల్కి ₹1,00,000 పెట్టి దీన్ని ఒక మెగా టోర్నమెంట్ గా తీర్చిదిద్దినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఈ క్రికెట్ అనేది ఈరోజు మన దేశంలో ప్రతి ఒక్క యువకుడి హృదయాల్లో నిలిచిపోయేటువంటి క్రీడ ఈ క్రికెట్. ఈ క్రికెట్ ని పొదిలి మండల వాసులు కానీ, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ, పట్టణ వాసులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆస్వాదించారు. ఈ కార్యక్రమం ఇలా ముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఇలా యువతలో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి మంచి కార్యక్రమాన్ని అందరం సపోర్ట్ చేస్తాం, అందరం ఎంకరేజ్ చేస్తాం. భవిష్యత్తులో యువత కోసం మంచి కార్యక్రమాల్ని సెలెక్ట్ చేసి వాటిని వాళ్ళ ముందుకు తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి, యూత్ బ్యాచ్ కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.